10 ఊర్లకి వెళ్ళి 10 పనులు చేసుకొస్తారు. ఒక లక్ష్మి 16,000 మంది అవుతుంది. 25,00,000 మంది గోపికలు కూడా అవుతుంది. జనానికి ఏంటి అభ్యంతరం? అనగా శక్తి ఉంది. 25,00,000 మంది గోపికలు బృందావనం ఉన్నారు. 16,000 మంది రాజకన్యల్ని స్వామి వివాహం చేస్తున్నారు. ఎలా చేస్తున్నాడు? 16,000 కృష్ణుడుగా మారి 16,000 కళ్యాణ మంటపాల్లో ఒకే ముహూర్తంలో 16,000 మంది రాజకన్యల మధ్య కలుగు. ఈ 16,000 మంది రాజకన్యలు ఎవరంటే లక్ష్మీ స్వరూపాలు, లక్ష్మీదేవి ఇస్తున్నట్టు భాగవతం. వీళ్ళు కాకుండా ఈ అష్టకారులు ఎవరు అంటే వాళ్ళు కూడా లక్ష్మీ విష్ణువుని ఇస్తున్నట్లే ఈ అష్టదేవి అనేసి భాగవతం. స్వామి అంతమందితోటి అన్ని కృష్ణుడుగా మారి అంతమంది అంతఃపురాల్లో ఉన్నట్టుగా నారద మహర్షి దర్శించాడని భావం. నారద మహర్షి కూడా మనకి వచ్చిన మనం వచ్చింది. వచ్చేసి వెళ్ళి చూశాడు ద్వారకలో. ఎన్నో ఉన్నాయట అంతఃపురాలు. బంగారం ద్వారక కదండి, సముద్రం ప్రతి అంత